మన సంస్కృతిలో ఎక్కువగా శుభం అంటే పసుపు, ఎరుపు, పచ్చ, తెలుపు ఇట్లా అన్ని రంగులు ఉంటాయి. కానీ నలుపును మాత్రం వాడరు. కొన్ని కొన్ని పూజలకి, ప్రత్యేకమైన పూజలకి, వేరే తాంత్రికాలు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వాటికి నలుపును మాత్రమే వాడుతుంటారు. మన దేవుళ్ళలో కూడా నలుపుగానే దేవుళ్ళు అనేది ఉంటారు అని చెప్పి అంటుంటారు. నల్లగా ఉన్న వాళ్ళని కొందరు ఇష్టపడరు. నల్లని వస్త్రాలు వేసుకుంటే కూడా కొందరికి నచ్చదు. ఏదైనా అశుభం జరుగుతుందంటే నలుపు అన్నట్లుగా వస్త్రాలు ధరించడం కానీ, లేదంటే ఇట్లా ఉంటుంది. కొందరేమో నలుపు నారాయణుడు మెచ్చు అని చెప్పేసేసి ఒక మాట అంటూ ఉంటారు. అంటే నారాయణుడు కూడా నలుపుగా ఉంటాడమ్మా, లేకపోతే ఆ మాట ఎందుకు వచ్చింది? అసలు ఈ నలుపు అనేది దానికి సంబంధించి చీకటి నలుపు, మన ప్రకృతిలో చీకటి నలుపు ఉంది, కానీ వెలుగుకున్న విలువ చీకటికి ఉన్నదంటారు. ఎందుకనమ్మా ఇంత వ్యత్యాసం నలుపు మీద? ఎందుకంత వ్యతిరేక భావం అనేది ఉంది? బాగుంది.